తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని అవాంతరాలు అయినట్టే ఉంటాయి, కానీ అవ్వకుండా అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. దూర ప్రయాణాలు సంభవం కావచ్చు, అంటే మీరు దూర ప్రయాణాలు వెళ్ళే అవకాశము ఆకస్మికంగా కలిగే అవకాశం కనపడుతోంది. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించండి. ఆర్థిక లావాదేవీల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. మీరు పెట్టుబడులు పెట్టినా, అంటే వ్యవసాయ పరంగా కావచ్చు, ఏ రకంగానైనా మీరు ఈరోజు డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏది చేసినా కానీ గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి మీరు ఈరోజు డబ్బుకు సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. కష్టపడమే మీ వంతుగా కనపడుతోంది, కానీ లాభాలైతే వచ్చేటట్టుగా కనపడలేదు. తర్వాత వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాల మీద ఆశలు పోగొట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏ ప్రయత్నము చేయకండి. ఉద్యోగస్తులకు కొన్ని మార్పు చేర్పులు ఉంటాయన్నమాట. అంటే మీ పదవులు కానీ, మీ కెరియర్ కానీ, మీ కేడర్ కానీ మారే అవకాశం గోచరిస్తోంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఇది అత్యంత గడ్డు సమయం కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు ఈరోజు మొదలు పెట్టకండి. విద్యార్థులు మాత్రము చాలా కష్టపడి చదివితేనే తప్ప మీకు ర్యాంకులు వచ్చే అవకాశం కానీ, విదేశాలు వెళ్ళే అవకాశం కానీ మీరు పొందలేరు. జాగ్రత్త వహించుకోండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిది, అంటే అష్టోత్తరం చదవండి. గణపతికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసి 5 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు. కొన్ని వేడుకల్లోనూ, విందుల్లోనూ పాల్గొంటారు. మంచి కీలకమైన నిర్ణయాలు కొన్ని పరిస్థితుల్లో తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీకు మంచే చేస్తాయి. అయితే ఆర్థిక వ్యవహారాలు కనుక చూసినట్టయితే మీరు ఆర్థిక సంబంధించిన లావాదేవీలు ఏవైనా చేసినా కానీ ఈరోజు మంచి సక్సెస్ ఇస్తాయి తప్ప ఎటువంటి ఆటంకాలు, చిక్కులు ఇవ్వవు కాబట్టి మీరు ఆర్థిక పరంగా ఏ పని ప్రారంభించాలన్నా ఈరోజు నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా జాగ్రత్త వహించండి. వాహనాలు, ఖరీదైన వస్తువులు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. ఆత్మీయుల నుంచి ఒక శుభవార్త వింటారు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ఈరోజు గడిచిపోతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి నుంచి దూరం అయ్యే అవకాశము, ఒకంత రిలాక్స్ అయ్యే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. విద్యార్థులు నైపుణ్యంతో, వారి యొక్క తెలివితేటలతో వెలుగులోకి వచ్చే అవకాశము, విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు మీరు ఈ రోజే వేసుకోండి. మహిళలకు కుటుంబంలో మంచి గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. మీ మాటే చెల్లే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం సానుకూలమవుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయం కానీ, రాముడితో కూడినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం కానీ దర్శించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి పనుల్లో జాప్యం జరుగుతుంది, అయినప్పటికీ పనులను సాధిస్తారు. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి చాలా ఉత్సాహాన్ని మీకు కలగజేస్తుంది. ఆలోచనల మీద ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. సమాజ సేవలో మీ పాత్రను మీరు చక్కగా నిర్వహిస్తారు. మీదే బాధ్యత అన్నట్టుగా మీరు వ్యవహరిస్తారు. సన్నిహితులతో మీరు చాలా చక్కగా మెలుగుతారు. వ్యాపారస్తులకు భాగస్వామి వ్యవహారం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సంతోషమైన సమాచారము అందబోతుంది. క్రీడాకారులకు, వ్యవసాయదారులకు అన్ని విధాల ఈరోజు చాలా చక్కని అనుకూలమైన కాలము. విద్యార్థులకు సంతోషమైన సమాచారము వీరు వినబోతున్నారు. మహిళలకు ఆస్తిపరమైన లాభాలు చేకూరుతాయి. గృహం కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా నవగ్రహ ఆలయాలకు కానీ దర్శనం చేసుకుని అక్కడ రావి చెట్టు దగ్గర కనుక మీరు నీళ్లు వేసినట్టయితే, 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి
కొన్ని 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 పనులు నెమ్మదిగా నత్తనడక నడుస్తాయి. మరికొన్ని పనులు వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ప్రయాణాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి మానుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. బంధుమిత్రులు మీ మీద ఒత్తిడి పెంచుతారు. దానివల్ల మీరు కాస్త ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం కనపడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు మీ ఇంట్లో చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు మాత్రము వాయిదా పడే అవకాశం గోచరిస్తోంది. మిత్రులు కూడా మీ పట్ల చాలా వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. నిన్నటి వరకు బాగుండి ఈ రోజు మీ పట్ల కొంత వ్యతిరేక భావన ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు మీకు ఉంటున్నాయి కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచనలు మీకు వెంటాడుతున్నాయి. రాబడి సరియైన రీతిలో రాక, అంటే మీ చేతికి సరియైన సకాలంలో ధనం అందుబాటులోకి రాక ఇబ్బంది పడే అవకాశము, రుణాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. కానీ తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోకండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కూడా కొంత సమస్యాత్మక ధోరణిలోనే సాగుతుంది. లాభాలు వస్తాయా రావా అనే ఆందోళనలోనే కొనసాగే అవకాశం కనపడుతోంది. అయితే చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు విదేశాలు వెళ్ళే అవకాశం కనపడుతోంది. షూటింగ్ల నిమిత్తంగా కావచ్చు, లేదా అంటే మీ అంతట మీరు కానీ విదేశాలు వెళ్ళే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలము ఈ రోజు వారు తీసుకుంటారు. అయితే మహిళలకు కుటుంబ సభ్యుల్లో ఒకంత అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి మహిళలు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, రామాలయాన్ని సందర్శించి అక్కడ స్వామివారి దగ్గర శ్రీరామ రక్ష స్తోత్రాన్ని మీ నోటితో మీరు పఠించినట్లయితే కనుక ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులను కూడా మీరు దాటేసే అవకాశం కనబడుతోంది. శుభ ఫలితాలను పొందే అవకాశం కూడా కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.